మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ సుబేదారి ప్రశాంత్ నగర్లో ఎవరైతే కిలా వరంగల్ తహసీల్దార్గా పనిచేస్తున్నారో ఉదయం నుంచి ఏసీపీ దాడులు జరుగుతున్నాయో బండి నాగేశ్వరరావు ఇంటి వద్ద మనం ఉన్నాం. ఉదయం నుంచి కూడా దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన ఖమ్మంలో కావచ్చు, తర్వాత ప్రస్తుతం ఆయన ఉన్న సుబేదారి ప్రశాంత్ నగర్లో ఆయన ఇంటి మీద ఏసీబీ అధికారులు దాడులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తర్వాత వరంగల్ కిలా వరంగల్లోని తహసీల్దార్ కార్యాలయం మీద కూడా దాడులు నిర్వహించారు. ఇప్పటికే దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే బండి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను కూడా లాకర్లు తెరవడానికి కావచ్చు, బ్యాంకు లావాదేవీలు పరిశీలించడానికి ఇంతకుముందే బ్యాంకు కూడా అధికారులు తీసుకెళ్లారు. అయితే గతంలో ఆయన అసనపర్తి ఎంఆర్ఓ తహసీల్దార్గా పనిచేసినప్పుడు కానీ, తర్వాత ధర్మసాగర్ కానీ, హనుమకొండకు సంబంధించిన పనిచేసినప్పుడు భూమి సంబంధించిన వివాదాల్లో తలదూర్చడం కానీ, తర్వాత అనేక ధరణి విషయంలో కూడా లావాదేవీలు లక్షలాది రూపాయలు కూడా లావాదేవీల్లో చేతులు మారాయనే విమర్శ వినిపిస్తుంది. రెవెన్యూ వ్యవహారాల్లో దాదాపు 4-5 మండలాల్లో ప్రధానమైన మండలాల్లో పనిచేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున దండుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు భిన్నమైన వాదన కూడా వినిపిస్తుంది. వీరి కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఇది ఒక కక్ష సాధింపు చర్య అని కొంతమంది అంటున్నప్పటికీ కూడా బండి నాగేశ్వరరావు మాత్రం తహసీల్దార్గా ప్రధానమైన మండలాల్లో పనిచేస్తున్నప్పుడు ధరణి విషయంలో కూడా అనేక ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన వివాదాల్లో తలదూర్చడం కానీ చేయటానికి కానీ పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు కూడా చేతులు మారాయనే అభిప్రాయం వినిపిస్తుంది. ఉదయం నుంచి మాత్రం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అటు తహసీల్దార్ కార్యాలయంలో కానీ, ఖమ్మం జిల్లాలో వారి ఇంట్లో కానీ, తర్వాత సుబేదారి ప్రశాంత్ నగర్లోని వారి ఇంట్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులను కూడా బ్యాంకుకు తీసుకువెళ్ళి దీనికి సంబంధించిన లాకర్లు తెరిపించే ప్రయత్నంలో కూడా ఏసీబీ అధికారులు ఉన్నారు.